ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. బాధలు ఎక్కువ, అప్పులు ఎక్కువ, కోపం ఇంకా ఎక్కువ. రోజూ దేవుడిని తిట్టేవాడు. నన్నే ఎందుకిలా చేశావయ్యా అని. ఒక రాత్రి మహాశివరాత్రి వచ్చింది. పల్లెగుడిలో డమరుక శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో రామయ్య మనసు కదిలింది. అతను గుడి ముందు కూర్చున్నాడు. అప్పుడే శివలింగం నుంచి ఓ స్వరం వినిపించింది. రామయ్య, బాధలు నీ శత్రువులు కావు, నీ ఆలోచనలే నీ శత్రువులు. రామయ్య ఆశ్చర్యపోయాడు. శివయ్య చెప్పాడు, కోపాన్ని మింగినప్పుడు నేను నీలకంఠుడయ్యాను. నీ కోపాన్ని జయిస్తే నీవు శివుడివే. శివయ్య భస్మం చూపించాడు. ఈ దేహం శాశ్వతం కాదు. అహంకారం వదిలితే జీవితం తేలికవుతుంది. డమరుక మోగింది. కాలం నీకోసం ఆగదు రామయ్యా. ఈరోజు మంచిగా బ్రతికితే రేపు నిన్ను భయపెట్టదు. గంగ జటల నుంచి జారింది. ప్రేమ ప్రవహిస్తే పల్లె అయినా ప్రపంచమైనా పవిత్రమే. ఆ మాటలతో రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను తలవంచి అన్నాడు, అయ్యా, నన్ను మార్చావు. ఉదయం లేచిన రామయ్య వేరే మనిషి. కోపం తగ్గింది. పనిమీద ప్రేమ పెరిగింది. పల్లె కూడా మారింది. అప్పుడే పల్లె పెద్దలన్నారు, శివుడు గుడిలోనే కాదు, మంచి మనసులోనే ఉంటాడు. త్యాగమే శివతత్వం, శాంతియే నిజమైన పూజ.